హాయ్ అండి. ఎగ్గ కర్రీని చూస్తే అదిరిపోయేటట్లుంది కదా. దీనిని ఎంతో టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో, ఆ తయారు చేసే సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా 4 ఎగ్స్ని ఇలా వాటర్లో బాయిల్ చేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సర్ జార్లో 2 గంటల ముందు నానబెట్టుకున్న ఎండుమిర్చిని 5-6 వేసుకోవాలి. ఇందులోనే 1/2 ఇంచ్ అల్లం ముక్కను, 10 నుంచి 15 వెల్లుల్లి రేఖలను, 1 స్పూన్ జీలకర్రను, 7-8 జీడిపప్పులను, ఉసిరికాయ అంత చింతపండును వేసుకోవాలి. దీనిని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ని ఇలా మధ్యకి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ మీద పెనం పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1/2 స్పూన్ ఆవాలను, 1/2 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. ఇందులో 2 సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని, 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేగించుకోవాలి. ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేస్తే చాలా బాగుంటుందండి. మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇందులోకి 2 రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి. అన్ని కర్రీస్లో కంటే ఎగ్స్తో అయితే ఎన్నో డిఫరెంట్ కర్రీస్ అయితే చేయొచ్చు కదా. ఇలా పిల్లల కోసం, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ కోసం అయితే ఇలా ఎగ్స్తో డిఫరెంట్ కర్రీని అయితే చేయండి. మీ ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఇలా ఆనియన్స్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేగించుకోవాలి. ఇందులో చిటికెడు పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. దీనిని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం గ్రేవీ కోసం వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇందులో టేస్ట్కి సరిపడిన ఉప్పును వేసుకోవాలి. దీనిని బాగా ఉడికించుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇది కొంచెం దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకొని ఇందులోకి కొంచెం గరం మసాలా పౌడర్ను, కొంచెం ధనియా పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. కట్ చేసిన ఎగ్స్ని అన్నింటినీ ఇందులో వేసుకొని ఎగ్స్ పైకి గ్రేవీని వేసుకోవాలి.
ముందుగా నానబెట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్ని అయితే వేసుకున్నాను కాబట్టి కారంని అయితే యాడ్ చేసుకోలేదు. ఈ కర్రీకి ఆ కారమే సరిపోతుంది. ఇలా దీనిని లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఎగ్స్ పైకి గ్రేవీని వేసుకుంటూ దీనిని బాగా ఉడికించుకోవాలి. డిఫరెంట్ స్టైల్లో ఎగ్ కర్రీ అయితే రెడీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. బాయ్ అండి.